హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడడం ద్వారా మీ యొక్క జియో మొబైల్ రేట్స్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు, అలాగే ఎయిర్టెల్కి తగ్గించుకునే అవకాశం లేదు. కానీ అయితే జూలై 3వ తారీఖు నుండి జియో ఎయిర్టెల్ చాలా దారుణంగా రేట్స్ అయితే రీఛార్జ్ రేట్స్ పెంచకపోతున్నాయి అన్నమాట. అయితే జియో ఎలా పెంచుతున్నారు, అలాగే ఎయిర్టెల్ ఎలా పెంచుతున్నారు మీకు రెండు కంపేర్ చేసి చూపిస్తాను. అలాగే జియో అయితే జియోలో రేట్స్ తగ్గించుకోవడానికి ఒక మంచి ఫార్ములా ఒకటి ఉంది, అది కూడా మీకు చెప్తాను. ముందుగా ఏం చేద్దామంటే రెండు రేట్స్ జియో ఎయిర్టెల్ పక్కన పెట్టి మీకు కంపేర్ చేసి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ముందు జియో చూసుకుంటే కనుక ఇలా లెఫ్ట్ సైడ్ మీకు కర్సర్ ఏదైతే మూవ్ అవుతుందో అది జియో, పక్కది ఎయిర్టెల్ అనమాట. చూడండి, ఇక్కడ జియో మంత్లీ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్లాన్ రూపీస్ ఎంత 155 అయితే దీనికి బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నాడు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్, అలాగే 2GB SMS ప్లాన్స్ ఇస్తాడు. వ్యాలిడిటీ వచ్చేసి 28 రోజులు. న్యూ ప్లాన్ 155ని కాస్త 189 రూపాయలు చేయబోతున్నాడు అనమాట. సేమ్ బెనిఫిట్స్ 2GB 28 డేస్ 189. అలాగే 209 ఏదైతే మంత్లీ ప్లాన్ ఉందో దాన్ని 249 రూపాయలు పెంచబోతున్నాడు. అలాగే 239 ఏ ప్లాన్ ఉందో 299, 349. చూసారా ఈ ప్లాన్లన్నీ. అలాగే 2 months ప్లాన్లో కూడా మార్పు వచ్చిందనమాట. చూడండి, ఎగ్జిస్టింగ్ 479 ఉంటే దీని కాస్త న్యూ ప్లాన్ 579, అంటే ఒకేసారి 100 రూపాయలు పెంచేస్తాడు. అలాగే ఇక్కడ చూడండి 533 ఉంటే దీన్ని 629. సో ఇది ఈ విధంగా జియో ప్లాన్స్ ఉన్నాయి. సో ఇంక మీరు అన్నీ మీకు ఎందుకు వెళ్తే యాన్యువల్ ప్లాను, అలాగే 3 months ప్లాన్ అని ఉన్నాయి, అన్నీ పెంచుతున్నారు అనమాట. ఇది వచ్చేసి జియో ప్లాన్. ఇప్పుడు ఎయిర్టెల్ చూద్దాం. చూడండి, మీకు ఇది కొంచెం ఇది స్క్రీన్ ఎయిర్టెల్ పెద్ద చేస్తాను. చూడండి ఈ రేట్స్ ఎలా ఉన్నాయో. ఎయిర్టెల్ జియో కన్నా దారుణమైనగా పెంచుతున్నాడు అనమాట. మీరు చూడండి, 179 28 రోజులకి ఏం చేస్తున్నారంటే ఎయిర్టెల్ వాడు 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 SMS. ఇప్పుడు 179ని కాస్త 199 చేస్తున్నాడు ఎయిర్టెల్ వాడు. చూసారా, అంటే జియో మీద మీరు కంపేర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. ఈ 155 189 చేశారు. ఇక్కడ ఎయిర్టెల్ చూడడానికి 179 199, 455 రూపాయలది 509 రూపాయలు చేస్తున్నారు. 84 days వ్యాలిడిటీ. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా ప్లాన్స్ ఇవన్నీ అతి దారుణంగా పెంచేస్తాడు అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇంకో నోట్ ఒకటి ఇచ్చారు. చూడండి, ఆల్ కస్టమర్స్ ఆన్ 2GB ఫర్ డే అండ్ ఎబో ప్లాన్స్ కెన్ ఎంజాయ్ అన్లిమిటెడ్ 5G డేటా. అంటే 2GB వచ్చేటట్టుగా రీఛార్జ్ చేసుకుంటేనే అన్లిమిటెడ్ ప్లాన్స్ అనేవి, అన్లిమిటెడ్ 5G డేటా అనేది మనం పొందొచ్చు అనమాట. 2GB పర్ డే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికన్నా తక్కువ ఉంటే 5G డేటా మనకి రాదు, అదో కండిషన్ ఇచ్చాడు. సో ఇదనమాట, ఇది ఎయిర్టెల్లో వచ్చేసరికి. అయితే జియో మాత్రం కంప్లీట్గా ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే జియో తక్కువ అనే చెప్పాలి. అయితే జియోలో ఉన్నటువంటి మంచి బెనిఫిట్స్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఎయిర్టెల్లో ఏ విధమైన బెనిఫిట్స్ లేవు, బట్ జియోలో ఉన్నాయి. ఇది మినిమైజ్ చేసి ఒకసారి జియోలో, సో జియో ప్లాన్స్ మీకు చూడండి, ఇది అనమాట. మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 3వ తారీఖు లోపుగా, అంటే 2వ తారీఖునే మీరు చేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి అందిన సమాచారం మేరకు జియోలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఏవైనా ఒక 50 టైమ్స్ మనం అది 50 కూపన్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇది 155 రూపాయలు కాస్త ఏమవుతుంది, 3వ తారీఖు నుండి 189 అయిపోతుంది రీఛార్జ్. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకి జూన్ 26వ తారీఖున మీరు 155 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారు. అయితే జూన్ అవుతుంది. ఇప్పుడు మరి జూలైలో 3వ తారీఖుని ప్లాన్స్ మారిపోతున్నాయి కాబట్టి మీరు ఈ జూన్లో చేసుకున్నటువంటి 26వ తారీఖున చేసుకున్నటువంటి 155 రూపాయలు రీఛార్జ్ జూలైలో ఇంచుమించుగా 15వ తారీఖు వరకు మీకు వస్తుంది అనమాట. అయితే మరి మీరు 15 తారీఖు తర్వాత చేసుకుంటే మళ్ళీ మీరు ఏం చేయాలి, కొత్త రేట్స్ అప్లై అయిపోతాయి. 155 చేసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే 189 అయిపోద్ది అనమాట. అంచేత జియోలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్లాన్ జూన్లో చేసుకున్న 155 రూపాయలు ఏదైతే ఉందో అది మనకి జూలైలో 15వ తారీఖు వరకు వస్తుంది కదా. అప్పటి వరకు వెయిట్ చేయకుండా మరలా వెంటనే ఇదే రీఛార్జ్ 155 లేకపోతే ఎక్కువ రీఛార్జ్
ఎందుకంటే అమౌంట్ ఎక్కువ పెరిగిపోతుంది కదా. చూడండి ఇక్కడ 349 ఉంది, ఒకవేళ ఇది పెరిగితే ఎంత అయిపోతుంది, 399 అవుతుంది. కాబట్టి మీరు కరెంట్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏ ప్లాన్లో అయితే ఉన్నారో ఆ ప్లాన్లో ఉండగానే ఈ 349 399 రీఛార్జ్ చేసేసుకుంటే కనుక మీకు మీరు ముందు చేసుకున్నటువంటి 155 రీఛార్జ్ ఏదైతే ఉందో అది జూలై 10 వరకు ఉందనుకోండి, ఆ 10వ తారీఖు అయిపోయిన తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఈ 349 అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఈ కొత్త న్యూ ప్రైస్ మీకు వర్తించదు అనమాట. ఇదో పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ కొత్త ప్రైస్ అనేది మీకు వర్తించదు. ఇది ఎలాగంటే ఇప్పుడు 349 3వ తారీఖు లోపుగా కనుక జూలై 3వ తారీఖు లోపుగానే మీరు రీఛార్జ్ చేసేసుకుంటే అక్కడ నుండి మీకు పెరిగిన రేట్స్ మీకు వర్తించవు. ఇది పాయింట్ మీరు గమనించవలసింది. ఇంకా పెరిగిన రేట్ మీకు వర్తించవు, మీరు యథావిధిగా ఓల్డ్ రేట్సే మీకు ఎగ్జిస్టింగ్ ప్రైసెసే అందుబాటులో ఉంటాయన్నమాట. అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. అదొకటి. ఇది నేను వట్టిగా చెప్తలేదు, నేను ఆల్రెడీ కొంత ఇన్వెస్టిగేషన్ చేశాను. ఇక్కడ ఇది ఒక బిజినెస్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి, ద ప్రీపెయిడ్ రీఛార్జెస్ కంప్లీటెడ్ బిఫోర్ July 3 విల్ లైన్ అప్ బిహైండ్ ద ఎగ్జిస్టింగ్ ప్లాన్ అండ్ ఇట్స్ ప్రైస్ వోంట్ బి ఇంపాక్టెడ్. చూడండి, ఎగ్జిస్టింగ్ ప్లాన్ జూలై 3 లోపుగా కనుక చేసుకుంటే అది ఏమి ప్రభావం చూపదు. ఈవెన్ ఇఫ్ ద ప్లాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిస్కంటిన్యూడ్ ఆర్ ఇంక్రీజ్ లేటర్. అంటే మీరు కనుక జూలై 3 వరకు మీరు ఏ ప్లానింగ్లో ఉన్నప్పటికీ కూడా జూలై 3వ తారీఖు లోపుగా కనుక ఈ ఎక్కువ ప్లాన్లో చేసుకుంటే కనుక మీకు ఏ విధమైన పెరిగిన రేట్స్ వర్తించవు. అంటే మీకు ఇలా కలిసి రావడమే కాకుండా తర్వాత నుండి మీకు పెరిగిన రేట్స్ ఇంకా మీకు వర్తించవు. మీరు యథావిధిగా మీకు ఓల్డ్ రేట్సే ఇంకా అలా ఉండిపోతాయి అన్నమాట. సో అలాగే ఉండిపోతాయి. అంటే తర్వాత ఒకవేళ మీరు ఉదాహరణకి ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏదో 299 చేసుకున్నారు అనుకోండి, అది ఏదో జూలై 10వ తారీఖు వరకు వస్తుంది అనుకుందాం. జూలై 10వ తారీఖు తర్వాత కూడా మీరు ఏ రీఛార్జ్ చేసుకున్నా మీకు ఈ రేట్సే పడతాయి. ఈ పాయింట్ గమనించాలి మీరు, ఈ రేట్సే పడతాయి అన్నమాట. అది కూడా ఇప్పుడు మీరు జూలై 3వ తారీఖు లోపుగా చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. సో ఇదనమాట. సో జియో రేట్స్, సో జియో ఎయిర్టెల్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో మీరు ఏంటంటే ఈ విధంగా చేస్తే చాలా అమౌంట్ అయితే మీరు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో మీకు ఇచ్చే నేను సలహా ఏంటంటే 2వ తారీఖు లోపుగా, అంటే 3వ తారీఖుని కాదు, 3వ తారీఖుని రేట్స్ మారిపోతున్నాయి కాబట్టి 2వ తారీఖుని కనుక ఇక్కడ చెప్పినటువంటి ప్లాన్స్ జియోలో మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక మీరు ఈ రేట్స్ చాలా తగ్గుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇది అయితే పోస్ట్ పెయిడ్ వాళ్ళకి ఏ విధమైన ఆఫర్లు లేవు. చూడండి, సో 3rd July ద న్యూ ప్లాన్స్ విల్ బి మేడ్ ఎఫెక్టివ్ ఆన్ 3rd July 24 అండ్ క్యాన్ బి ఆప్టెడ్ ఫ్రమ్ ఆల్ ఎగ్జిస్టింగ్ టచ్ పాయింట్స్ అండ్ ఛానల్స్. సో ఇది ఫ్రెండ్స్ మీరు, సో ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది పోస్ట్ పెయిడ్ వాళ్ళకి మనం చెప్పిన ఇటువంటి లాజిక్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ పెయిడ్ వాళ్ళకి వర్తించవు, ఓన్లీ ప్రీపెయిడ్ వాళ్ళకి మాత్రమే. ఒక్కసారి నేను మరి వీడియో నా ఆఫ్ చేసే ముందు, క్లోజ్ చేసే ముందు మరలా మీకు రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు జూలై 3వ తారీఖున నుండి కొత్త రేట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు జూలై 3వ తారీఖు లోపుగానే, అంటే 2వ తారీఖునే కనుక రీఛార్జ్ చేసుకుంటే మీకు ఉదాహరణకి మీరు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ప్లాన్ 239 అనుకోండి, అది జూలై 10వ తారీఖు వరకు ఉందనుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడే రీఛార్జ్ చేసుకుంటే కనుక జూలై 10వ తారీఖున ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఉందో అది అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్న అది యాక్టివేట్ అవుద్ది అనమాట. జియోలో ఈ విధంగా అలాగా 50 వరకు చేసుకోవచ్చు. ఆ 50 కూడా 1 by 1 యాక్టివేట్ అవుతాయి, కానీ అన్నీ వెంటనే యాక్టివేట్ అవ్వవు అనమాట. ఇంకోటి రెండోది ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే 2వ తారీఖునే మీరు 349 ఎక్కువ ప్లాన్ ఏదైతే ఉందో దాంతో చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఇంకా పెరిగిన రేట్స్ మీకు వర్తించవు, మీకు ఎప్పటికీ ఈ రేట్సే పర్మనెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయం మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అయితే ఆశిస్తున్నాను. సో త్వరగా రీఛార్జ్ చేసుకోండి. సో ఇది నిజంగా ముందుగా మనకు తెలియడం, మన ఛానల్లో పెట్టడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. So for more updates, stay tuned. Best Tech World.